బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చాలానే రెసిపీస్ ఉన్నాయి ఇందులో. బట్ అందులో వచ్చి ది ఫేమస్ టమాటా రైస్. ఈ టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ ఈజీగా క్విక్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే మనము ఇందులో బిర్యానీ దినుసులు అలానే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 2 ఆనియన్స్ అయితే తీసుకోవాలి. 1.5 గ్లాస్ రైస్కి 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు తొందరగా వేగుతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 4 టమాటాస్ మీడియం సైజులో తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 టమాటాస్ అండ్ 2 ఆనియన్స్ 2.5 గ్లాస్ బియ్యంకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. టమాటాస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే సన్నని మంటపై వేయించుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే గరం మసాలా కొద్దిగా అలానే బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత మనము ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నందువల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది అండ్ టమాటా కూడా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము 2.5 గ్లాస్ బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకొని మనము తెల్లేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాగనివ్వాలి. ఇందులో కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బాగా తెల్లుతున్నప్పుడు బియ్యం 1/2 అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ బియ్యాన్ని తెల్లుతున్నాక ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చూసేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తగ్గి ఉంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఈ టమాటా రైస్ని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు ఎమ్మీగా టేస్టీగా తొందరగా అయితే ఈ టమాటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ అయితే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ అదిరిపోయింది. అండ్ ఇంత మంచి రెసిపీని మీరు ఇంకా మిస్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ట్రై చేసేసేయండి మీ వంటగదిలోకి వెళ్ళి. సో ఈ రెసిపీకి సైడ్ డిష్గా నేనైతే మిల్ మేకర్ కర్రీ చేశాను, అదిరిపోయింది. ఇంకా ఒక్క ముద్ద మిల్ మేకర్ కర్రీతో తింటూ అలా ఆనియన్ కొరుక్కుంటూ చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్.